హాయ్ ఫ్రెండ్స్, సింగపూర్‌లో సింగ్సాంగ్ స్టోర్‌కి వచ్చామండి. ఇది లోకల్ స్టోరు. మనకి వీక్‌కి సరిపడా అన్ని వస్తువులు ఇక్కడ తీసుకుంటూ ఉంటాం మేము. అన్నీ ఒకే చోట దొరుకుతాయి. ప్రెజెంట్ రంజాన్ పండుగ వస్తుంది కదా! అందుకు స్పెషల్ ఆఫర్స్‌లో పెట్టున్నారు. స్నాక్స్ వెరైటీగా ఉన్నాయి. ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. ఫ్రాన్స్ తీసుకున్నాం కదా! ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి. మన ఛానల్‌లో ఉంది. అలానే ఒకే చోట పోర్కు, బీఫు, ఫిషు, చికెను, ప్రాన్ అన్నీ దొరుకుతాయండి. అన్నీ డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. ఏ పీస్ ఎంతని కాళ్ళకొక రేటు, ఏళ్ళకొక రేటు. మనం చెప్పినట్టుగా మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కొట్టిస్తారు. అలానే లక్కీ డ్రా పెట్టారండి. ఇక్కడ పర్చేజ్ చేసినోళ్ళకి లక్కీ డ్రా. మనం మన డీటెయిల్స్ అన్నీ రాసి లక్కీ డ్రా బాక్స్‌లో ఏసేసేయడమే. మనం తీసుకున్న ఫ్రాన్స్ చూడండి. అంత చెత్త ఎంతొచ్చిందో. ఈజీగా రిమూవ్ చేసేయొచ్చండి. అలా మనకు చిన్న చాకుంటే చాలు. దాని పొట్ట కాడ అట్లా అంటే మొత్తం క్లీన్‌గా నరం వచ్చేస్తుంది. అది క్లీన్ చేసుకొని తినాలండి. లేపోతే హెల్త్‌కి మంచిది కాదంట. ప్రాన్స్ బిర్యానీ తయారు చేసేద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్ ఏంచి పెట్టేసుకున్నాను. పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలానే అల్లం పేస్టు, పుదీనా, కొత్తిమీర ఏసేసి బాగా మ్యాగ్నేట్ చేసుకున్నానండి. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను. మన హోల్ గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఏసేసి బాగా వేగాక మ్యాగ్నేట్ చేసుకున్న ఇదంతా బాగా వేయించి పెట్టేసుకున్నాను. పక్కన బాండీలో హోల్ గరం మసాలా అలానే కొంచెం సాల్టు, వాటర్ పోసేసి బాగా ఎసరు కాగిన తర్వాత రైస్ ఏసేయండి. 50% ఉడికాక దీన్ని ఒక కోటింగ్ ఏసేసి మనం కొంచెం తీసి పెట్టేసుకోవాలి ముందుగానే ఫ్రాన్స్ గ్రేవీని. మళ్ళీ కోటింగు అలా వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అలా మళ్ళీ ఇంకొక కోటింగ్‌లో అలా వేసేసి ఫుల్‌గా వేసేసేయాలి. రైస్ అంతా మళ్ళీ 10% ఉడికాక మళ్ళీ లాస్ట్‌లో పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఘీ ఏసేసి మూత పెట్టేసేయడమే. 15 మినిట్స్ అలా వదిలేయండి. అంతే వేడివేడిగా మనకు ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది. పొడి పొడిగా సూపర్‌గా వచ్చిందండి బిర్యానీ. ఈజీగా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఆ రోజు మాకు ఫుల్ డిన్నరు, లంచ్ ఇదేనండి. బాగా కుదిరింది. రైతాతో ఫుల్ ఎంజాయ్ చేశాం. మాకు వీక్ సరిపడా గ్రాసరీస్, వెజిటబుల్స్ తెచ్చుకున్న అవి కూడా చూపిస్తాను చూసేయండి. మనకి ఇండియన్ లాగా 15 కేజీస్, 20 కేజీస్ అలా దొరకవండి రైస్ బ్యాగులు. ఓన్లీ 5 కేజీస్ మాత్రమే దొరుకుతూ ఉంటాయి. చూడండి రైస్ బ్యాగు 5 కేజీస్ అలానే పాలు, పెరుగు, ఉప్పు, పప్పులు అన్నీ తెచ్చుకున్నాము. మధ్య మధ్యలో కూడా తెచ్చుకుంటూ ఉంటాము సరిపోకపోతే. ఇవన్నీ కలిసి $50 అయ్యాయండి. అంటే దాదాపు 3000 మన ఇండియన్ కరెన్సీలో. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్